శ్రీ గురుభ్యో నమ. శ్రీ వాల్మీకి మహర్షిచే రచించబడిన శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో 5వ సర్గను ఈ విధంగా చెప్పబోతున్నాడు. అయోధ్యానగరం యొక్క వర్ణనను గురించి వివరిస్తున్నాడు ఇలాగా. సర్వాపూర్వమియం యేషాం ఆసీత్ కృష్ణా వసుంధరా ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినాం యేషాం ససగరో నామ సాగరో ఏన ఖానితః షష్ఠిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్ ఇక్ష్వాకూణాం ఇదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతం తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మకామార్థసహితం శ్రోతవ్యం అనసూయయా. సప్తద్వీపాలతో కూడినటువంటి ఈ సమస్త భూమండలమును మనుప్రజాపతి మొదలుకొని జయశీలులైనటువంటి పెక్కుమంది రాజులు పరిపాలించారు. ఈ వంశములో సగరుడనేటువంటి వాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుని 60,000 మంది కుమారులు కూడా యజ్ఞాశ్వనిమిత్తమై సముద్రమును తవ్వారు. కావున దానికి సాగరము అనేటువంటి పేరు వచ్చింది. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైనటువంటి ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నె తీసుకొచ్చారు. అట్టి మహావంశంలో జన్మించినటువంటి శ్రీరాముని చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకున్నటువంటి ఈ రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మకామార్థములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోషదృష్టియో లేకుండా వినవలసినది, పఠించవలసినది కూడా. కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ నివిష్టః సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్. సరయూ నదీ తీరంలో కోసల అనేటువంటి సుప్రసిద్ధ దేశం ఉంది. అది ధనధాన్య సంపదలతో తులతూగుతున్నటువంటిది. కావున అక్కడ ఉన్నటువంటి జనులు మిక్కిలి సంతుష్టులై ఉన్నారు. అయోధ్యానామ నగరీ తత్రాసీల్లోక విశ్రుత మనునామానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం ఆయతాదశ చద్వే చ యోజనాని మహాపురీ శ్రీమతీ త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథా రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. ఆ కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పేరున్నటువంటి ఒక మహానగరం ఉంది. ఆ నగరాన్ని మానవేంద్రుడైనటువంటి మనువు స్వయంగా నిర్మింపజేశాడు. ఆ కారణంగా అది లోకప్రసిద్ధిగాంచింది. ఆ మహానగరము 12 యోజనముల పొడవును 3 యోజనముల వెడల్పును కలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అక్కడి వీధులు ఇరువైపులా వృక్షములతో విరాజిల్లుచు విశాలమై ఉన్నది. ఆ నగరములోని రాజమార్గము సువిశాలమై ఇరువైపులా పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడినటువంటి ఆ రాజమార్గము చెట్ల నుండి రాలినటువంటి పుష్పములతో నిండి చూడముచ్చటగా ఉన్నది. తాం తు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః పురీమావాసయామాస దివం దేవపతిర్యథా. కోశల దేశాన్ని ధర్మ మార్గంలో పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు దేవేంద్రుని అమరావతి వలె అయోధ్యాపుర వైభవమును ఇనుమడింపజేశాడు. కవాటతోరణవతీం సువిభక్తాంతరాపణాం సర్వయంత్రాయుధవతీం ఉపేతాం సర్వశిల్పిభిః సూతమాగధ సంబాధాం శ్రీమతీం అతులప్రభాం ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నీ శతసంకులాం. ఆ అయోధ్యానగరము ప్రశస్తమైనటువంటి ద్వారములతోడను ద్వారబంధములతోడను అలరారుతూ ఉంది. నగర మధ్య భాగమున వరుసలుగా తీరి ఉన్నటువంటి అంగళ్లతో అది మనోహరముగా ఉంది. అక్కడ వివిధములైనటువంటి యంత్రములు, ఆయుధములు అమర్చబడి ఉన్నాయి.
అన్ని కళల యందునూ నిపుణులైనటువంటి శిల్పులు ఆ నగరములో ఉన్నారు. వాసికెక్కినటువంటి స్తుతిపాఠకులు, వందిమాగధులు, అదేవిధంగానే ధనధాన్య సంపదలతో కూడుకుని శోభిల్లుతూ ఉంది. ఎత్తైనటువంటి కోట బురుజులతోనూ, ధ్వజములతోనూ, వందల కొలది శతఘ్నులతోనూ ఆ యొక్క పురము విరాజిల్లుతూ ఉన్నది. వధూనాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలాం దుర్గగంభీర పరిఘాం దుర్గాం అన్యే దురాసదాం వాజివారణ సంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా. ఆ నగరము నృత్యకళాకుశలురైనటువంటి నటీనటులతో శోభిల్లుతున్నది. అక్కడ చూడముచ్చడైనటువంటి మామిడి తోపులున్నాయి. చుట్టూనూ ఉన్నటువంటి విశాలమైన ప్రాకారము ఆ నగరానికి వడ్డాణం వలె మనోజ్ఞంగా ఉంది. దాని చుట్టూ కూడా విశాలమైన లోతైన అగర్తయు, శత్రువులకు దుర్భేద్యమైన కోటయు ఉంది. అందు మేలుజాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోగలిగినటువంటి ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకముగా ఉన్నాయి. సామంతరాజ సంఘైశ్చ బలికర్మభిరావృతాం నానాదేశ నివాసైశ్చ వణిగ్భిరుపశోభితాం ప్రాసాదైరత్న వికృతైః పర్వతైరుపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతీం. పన్నులను చెల్లించుటకై వచ్చేటువంటి సామంతరాజుల యొక్క సందడితో ఆ నగరము కళకళలాడుతూ ఉంది. క్రయ విక్రయాలకై ఏతించేటువంటి వివిధ దేశవాసులైనటువంటి వ్యాపారులతో అది క్రిక్కిరిసి ఉంది. రత్నములు పొదిగినటువంటి రాజగృహములతోడను, క్రీడా పర్వతములతోడను, అంతస్తులతో కూడినటువంటి మేడలతోడను ఉప్పుచు అది ఇంద్రుని యొక్క అమరావతి నగరములాగా విరాజిల్లుతూ ఉంది. చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణైర్యుతాం సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితాం గృహగాఢామి విచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండరసోదకాం. జూదపు పలకల వలె అష్టాపదాకారములో ఉన్నటువంటి చిత్ర విచిత్రములైనటువంటి రాజగృహములతో అది ఒప్పారుతూ ఉన్నది. అందమైన సుందరీమణులతో అలరారుతోంది. నానావిధ రత్న శోభలతో కళకళలాడుతోంది. ఆకాశమును తాకునటువంటి ఎత్తైన భవనములతో శోభిల్లుతూ ఉన్నది. అక్కడి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మింపబడినటువంటివై ఉన్నాయి. ఆ పురము మేలైనటువంటి వరి బియ్యముతో, చెరుకు రసం వంటి మధుర జలములతో సమృద్ధమై ఉంది. దుందుభీభిః మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమాం విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి సునివేశిత వేష్మాంతాం నరోత్తమ సమావృతాం. దుందుబుల మ్రోతలతో, మృదంగ ధ్వనులతో, వీణానాదములతో, మధ్యల రవములతో ఆ మహానగరము ఎంతయో మారుమ్రోగుతూ ఉంది. సిద్ధపురుషులకు తపఃఫలముగా లభించినటువంటి దివ్య భవనముల వలె ఆ నగరమునందలి గృహములు బారులు తీరి విద్వాంసులతో నిండి ఉంది. ఏ చ బాణైర్న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితతం లఘుహస్తా విశారదాః సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం వర్ధతాం వనే హంతరో నిశితైశ్శస్త్రైః బలాద్బాహుబలాదపి తాదృశానాం సహస్రైస్తాం అభిపూర్ణాం మహారథైః పురీం ఆవాసయామాస రాజా దశరథస్తదా. ఆ నగరమునందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన వారు, సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు. కానీ వారు సహాయపడువారు లేక ఒంటరిగా ఉన్నటువంటి వారిని గాని, పారిపోచున్నటువంటి వారిని గాని చంపెడువారు కారు. వనమునందు మత్తిల్లి గర్వముతో గర్జించేటువంటి సింహములను, గాండ్రించేటువంటి పెద్ద పులులను,
ఘూర్జరించు అడవి పందులను ఆ యోధులు ధీరులై వాడి అయిన శస్త్రములతో బాహుబలముతో సంహరించుచుండేటువంటి వారు. అట్టి వేల కొలది మహారథులతో నిండి ఉన్న ఆ అయోధ్యానగరమును దశరథ మహారాజు పరిపాలించుచుండెను. తామగ్నిమద్భి గుణవద్భిరావృతాం ద్విజోత్తమైః వేదషడంగపారగైః సహస్రదైః సత్యరతైర్మహాత్మభిః మహర్షికల్పైః ఋషిభిశ్చ కేవలైః. అక్కడి బ్రాహ్మణోత్తములందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణసంపన్నులు, వేదాంగములయందు పారంగతులు, సత్యమును పలికేటువంటి వారు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతో సమానమైనటువంటి వారు. అంతేకాకుండా వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలించుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలే బాలకాండమునందు 5వ సర్గము సమాప్తం. స్వస్తి.